హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మనం టీమ్ వైజ్ అనాలిసిస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా చాలా టీమ్స్ ఉన్నాయి. ఏ టీం నుంచి స్టార్ట్ చేద్దామా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నా. కాకపోతే ముందుగా మనం ఫస్ట్ మన ఎస్ఆర్ఎస్ టీం, హైదరాబాద్ టీం నుంచి అయితే అనాలిసిస్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఎస్ఆర్ఎస్ టీం కనుక చూసుకున్నట్టయితే కొత్తగా ప్యాట్ కమిన్స్ని అయితే వాళ్ళు కెప్టెన్గా అయితే అనౌన్స్ చేశారు. సో ఎస్ఆర్ఎస్ టీం గురించి చెప్పాలంటే ఫస్ట్ మనకి డేవిడ్ వార్నరే గుర్తొస్తారనమాట. డేవిడ్ వార్నర్ కానివ్వచ్చు, విలియమ్సన్ కానివ్వచ్చు. ఎప్పుడైతే డేవిడ్ వార్నర్ వదిలేశాడో ఎస్ఆర్హెచ్ని, అప్పటి నుంచి టాప్ 4లో కూడా రావడం లేదు. అట్లీస్ట్ ఎప్పుడైతే డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీలో ఆడిందో ఎస్ఆర్హెచ్, ఆర్ఎల్స్ కేన్ విలియమ్సన్ క్యాప్టెన్సీలో ఆడిందో, అట్లీస్ట్ వాళ్ళు టాప్ 4 వరకు వచ్చారు. చాలాసార్లు సెమీఫైనల్స్ వరకు వచ్చారు. ఫైనల్స్లో కప్పు కూడా కొట్టారు. ఎప్పుడైతే వీళ్ళని వదిలేశారో అప్పటి నుంచి అట్లీస్ట్ టాప్ 4 వరకు కూడా ఎస్ఆర్హెచ్ అయితే రీచ్ అవ్వలేకపోతుంది. కాకపోతే ఈ సీజన్ అట్లా ఉంటుందా? టాప్ 4 కూడా రీచ్ అవ్వారంటే కాదు. ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మనం కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా వెరీ వెరీ హై. కానీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ కానీ క్వశ్చన్ మార్క్ ఏంటనేది వీడియో మొత్తం చూస్తే మీకైతే అర్థమైపోద్ది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్కి ఓవరాల్గా 25 ప్లేయర్స్ ఉన్నారు. ఈ 25 ప్లేయర్స్లో 9 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 10 బౌలర్స్ ఉన్నారు, 6 ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ఈ 25 ప్లేయర్స్లో ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉంటారో మనం డీకోడ్ చేద్దాం. సో ముందుగా చూసుకున్నట్టయితే ప్లేయింగ్ 11లో స్టార్టింగ్ ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్తో వెళ్తారా, లేకపోతే లెఫ్ట్ కాంబినేషన్తో వెళ్తారా? ఎందుకంటే లాస్ట్ టైం మయాంక్ అగర్వాల్ ప్రాపర్గా పర్ఫామ్ చేయలేదు. అభిషేక్ శర్మనే మయాంక్ అగర్వాల్ కన్నా మంచిగా పర్ఫామ్ చేశాడు. కాబట్టి ఈసారి కూడా అభిషేక్ శర్మతో వెళ్తారు. ఒకవేళ అభిషేక్ శర్మతో కనుక వెళ్తే ట్రావెస్ హెడ్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, లెఫ్ట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అవుతుంది. సో అందుకని స్టార్టింగ్ మ్యాచెస్లో కొంచెం మయాంక్ అగర్వాల్కి ఛాన్స్ ఇచ్చి కొంచెం బూస్ట్ ఇచ్చి బ్యాకప్ చేద్దాం అనుకున్నట్టయితే సూపర్ ఉంటుందని నేను అనుకున్నా. సో నా ప్లేయింగ్ 11లో అయితే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ బాగుంటుంది. అంటే ఈ క్రికెట్ టోర్నమెంట్లో చూసుకున్నా, ఆర్ఎల్స్ క్రికెట్ హిస్టరీలో చూసుకున్నా, ఓపెనింగ్ కాంబినేషన్ చూసుకున్నా, ఎప్పటికైనా లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. సో స్టార్టింగ్ మ్యాచెస్లో నాకు తెలిసి ట్రావెస్ హెడ్ అండ్ ఆల్సో మయాంక్ అగర్వాల్ వీళ్ళిద్దరితో అయితే ఓపెన్ చేస్తారు లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్. సో తర్వాత రాహుల్ త్రిపాఠి అయితే వస్తాడు. రాహుల్ త్రిపాఠి తర్వాత మన మార్కరమ్ అయితే వస్తాడు. మార్కరమ్ తర్వాత క్లాసెన్ వస్తాడు. క్లాసెన్ తర్వాత అయితే నాకు తెలిసినంత వరకు మోస్ట్ ప్రాబబుల్ అయితే మార్కో జెన్సన్ రావాలి. కాకపోతే దీని గురించి నేను ప్లేయింగ్ 11 లాస్ట్లో మాట్లాడతా. సో క్లాసెన్ తర్వాత ఎవరు వస్తారంటే వాషింగ్టన్ సుందర్ వస్తాడు. వాషింగ్టన్ సుందర్ తర్వాత మన ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్ అయితే వచ్చేస్తాడనమాట. ప్యాట్ కమిన్స్ తర్వాత మయాంక్ మార్కండే ఉంటాడు. సో లాస్ట్ 3 ప్లేస్ అయితే ఎవరైతే ఉన్నారో అంటే భువనేశ్వర్ కుమార్ వస్తాడు, ఉమ్రాన్ మాలిక్ వస్తాడు అండ్ ఆల్సో నటరాజన్ వస్తాడు. దీంట్లో చూసుకున్నట్టయితే ఈ ప్లేయింగ్ 11 ప్రాపర్గా ఉందా అంటే ఈ ప్లేయింగ్ 11 ప్రాపర్గా లేదు. ఎందుకంటే మార్కో జెన్సన్ని మిస్ అవుతున్నాం, మనం హసరంగాన్ని మిస్ అవుతున్నాం. ఒకవేళ మార్కో జెన్సన్ని కనుక ఈ ప్లేయింగ్ 11లో యాడ్ చేసామా, ఆర్ఎల్స్ హసరంగాన్ని కనుక ఈ ప్లేయింగ్ 11లో యాడ్ చేసామా, మీరు హెడ్ని డ్రాప్ ఒక 4 ప్లేయర్స్ ఆల్రెడీ ఉంటారు. హెడ్ ఉంటాడు, మార్కరమ్ ఉంటాడు, క్లాసెన్ ఉంటాడు, ప్యాట్ కమిన్స్ ఉంటారు. ఈ నలుగురిలో ఒకరిని డ్రాప్ చేయాలి. సో ఈ కన్ఫ్యూజన్ అయితే చాలా చాలా బిగ్ హెడ్ఏక్ని అయితే తీసుకొస్తుంది అనమాట. ఎందుకంటే మార్కో జెన్సన్ ఏ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వగలడో మన అందరికీ తెలుసు. అండ్ ఆల్సో హసరంగా కూడా ఏ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వగలడో మన అందరికీ తెలుసు. సో అందుకని వీళ్ళిద్దరిని ఏం చేస్తారు, ఈ 2 ఫారెన్ ప్లేయర్స్ని ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. వీళ్ళని దీంట్లో ఫిట్ ఆన్ చేయాలంటే హెడ్ని డ్రాప్ చేయాలి, మార్కర్ని డ్రాప్ చేయాలి, క్లాసెన్ డ్రాప్ చేయాలి, లేకపోతే ప్యాట్ కమిన్స్ అయినా డ్రాప్ అవ్వాలి. ప్యాట్ కమిన్స్ డ్రాప్ అయ్యే క్వశ్చనే లేదు, ఎందుకంటే అతనే క్యాప్టెన్. సో క్లాసెన్ని డ్రాప్ చేస్తారంటే క్లాసెన్ని అసలు డ్రాప్ చేయకూడదు కూడా, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆల్సో లాస్ట్ టైం మనకు కొంచెం ఇజ్జత్ ఏమైనా కాపాడా అంటే, ఇజ్జత్ ఏమైనా ఉందా అంటే ఎస్ఆర్హెచ్కి క్లాసెన్ ద్వారానే అనమాట. సో మార్కరమ్ మీద వెయిట్ పడవచ్చు అండ్ ఆల్సో ట్రావెస్ హెడ్ మీద వెయిట్ పడవచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యనే కాంపిటీషన్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మీదనే మార్కో జెన్సన్ టీంలోకి వస్తాడా, లేకపోతే హసరంగా టీంలోకి వస్తాడా అనేది పెద్ద సమస్య అయితే వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి నా ప్లేయింగ్ 11, ఎస్ఆర్హెచ్ టీమ్ ప్లేయింగ్ 11 మోస్ట్ ప్రాబుల్ ఇదే ఉంటుంది. కాకపోతే వీళ్ళిద్దరిని ఎక్కడ ఫిట్ ఆన్ చేస్తారనేది క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఏంటి, ఎస్ఆర్హెచ్ టీమ్ని వీక్నెస్ ఏంటంటే, స్ట్రెంగ్త్ ఏంటి అంటే మన దగ్గర చాలా మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఎస్, మ్యాచ్ విన్నర్స్ ఎవరెవరు ఉన్నారంటే ప్యాట్ కమిన్స్ చూసుకుంటే వన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నరే,
అండ్ ఆల్సో క్లాస్ అని చూసుకుంటే వన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నరే, మార్కరం చూసుకుంటే వన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నరే, హెడ్ చూసుకుంటే వన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నరే, భువనేశ్వర్ కుమార్ చూసుకుంటే వన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నరే. సో ఇంతమంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, అది చాలా చాలా హ్యూజ్ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో ప్యాట్ కమిన్స్ లాంటి ఒక క్యాప్టెన్ ఉన్నాడు, అది కూడా చాలా చాలా బిగ్ అడ్వాంటేజ్ మనకి. ఎందుకంటే మీరు చూసుకుంటే డెక్కన్ చార్జెస్ ఫస్ట్ ట్రోఫీ గెలిచినప్పుడు అండర్ ద గిల్క్రిస్ట్ గెలిచాం మనం, అంటే ఆస్ట్రేలియా టీం క్యాప్టెన్ గెలిచాం. 2016 కనుక చూసుకున్నట్టయితే మనం అండర్ ద వార్నర్ క్యాప్టెన్సీలో గెలిచాం. అంటే ఎస్ఆర్హెచ్కి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అంటే క్యాప్టెన్సీకి ఒక లవ్ స్టోరీ ఉంది. సో మేబీ ప్యాట్ కమిన్స్ ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్, ప్యాట్ కమిన్స్ అండర్ ద క్యాప్టెన్సీ ఆఫ్ ప్యాట్ కమిన్స్లో ఎస్ఆర్హెచ్ టీం కప్పు కొడుతుందా అది కూడా చూడాలి. వీక్నెస్ ఏంటంటే కాంబినేషన్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వాలి. ఆ కాంబినేషన్ సెట్ అయితేనే మనం ఏమైనా టాప్ 4లో కానివ్వచ్చు, కప్పు కొట్టే విధానంలో కానివ్వచ్చు, ఎట్లీస్ట్ సర్వైవల్ కానివ్వచ్చు, అట్లా ఉంటుంది. ఆ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. అంటే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంతమంది ఫారిన్ ప్లేయర్స్ని తీసుకున్నారు, 8 ఫారిన్ ప్లేయర్స్ని తీసుకున్నారు. లిటరల్గా 8 ఫారిన్ ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ విన్నర్స్ అందరు. ఆ 8లో 4ని చూస్ చేసుకోవాలంటే చాలా చాలా డిఫికల్ట్ అనమాట. సో అందుకని ఒక ప్రాపర్ కాంబినేషన్ సెట్ అవ్వాలి, అదొక వీక్నెస్ వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే మన ఇండియన్ ప్లేయర్స్ అంత ఫామ్లో లేరు. అంటే డొమెస్టిక్ లెవెల్లో చూసుకుంటే అభిషేక్ శర్మ అంత గ్రేట్ ఫామ్లో ఏం లేడు, మయాంక్ అగర్వాల్ కూడా అంత గ్రేట్ ఫామ్లో ఏం లేడు. సో వీళ్ళిద్దరు ఫామ్లోకి రావడం చాలా చాలా ఇంపార్టెంట్ టీంకి. మయాంక్ అగర్వాల్ చూస్తున్న, రాహుల్ త్రిపాఠి కూడా అంత గ్రేట్ ఫామ్లో లేడు. సో వీళ్ళు ఫామ్లోకి రావాలి, అదొక వీక్నెస్. ఇంకోటి ఏంటంటే ఫారిన్ ప్లేయర్సే ఎస్ఆర్హెచ్ టీంకి స్ట్రెంగ్త్, ఫారిన్ ప్లేయర్సే ఎస్ఆర్హెచ్ టీంకి వీక్నెస్. ఎందుకంటే నేను మీకు ప్లేయింగ్ 11లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే రీజన్, వేరే ఏం లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన ఎస్ఆర్హెచ్ టీం టాప్ 4లో ఉంటుందా ఆర్ఎల్స్ కప్పు కొడుతుందంటే డెఫినెట్గా ఈసారి అయితే ఎస్ఆర్హెచ్ టీం టాప్ 4లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. కప్పు కొడుతుందా అంటే టీం కాంబినేషన్ పడితే కప్పు కొడుతుంది. టాప్ 4లో ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే మనం బ్యాటింగ్లో చూసుకున్నట్టయితే మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, బౌలింగ్లో చూసుకున్నా కూడా ఒక ఇండియన్ పొటెన్షియాలిటీ పేస్ బౌలింగ్ ఉంది మన దగ్గర. స్పిన్నింగ్లో కూడా చూసుకున్నారు, స్పిన్ బౌలింగ్లో కూడా చూసుకున్నట్టయితే హసరంగా ఉన్నాడు, మయాంక్ మార్కండే ఉన్నాడు. అండ్ ఆల్సో అన్నిటికన్నా సూపర్ ఏంటంటే ప్యాట్ కమిన్స్ లాంటి క్యాప్టెన్ ఉన్నాడు. సో ఈ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇంత స్ట్రెంత్ ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబుల్ ఎస్ఆర్హెచ్ టీం అయితే టాప్ 4లోకి అయితే వచ్చేస్తుంది. కప్పు కొడుతుందా లేదా అనేది ఒక టీం కాంబినేషన్ వల్లనే మనకి డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎస్ఆర్హెచ్ టీం యొక్క అనాలిసిస్ అయితే ఇది. సో చూద్దాం హసరంగాని ఎట్లా ఆడిపిస్తారు, లేకపోతే మార్కో జెన్సన్ ఎట్లా ఆడిపిస్తారో చూద్దాం. 8 మంది ఫారిన్ ప్లేయర్స్ని పెట్టుకుని వెళ్తున్నారు, ఇంతమంది బౌలింగ్ యూనిట్ని పెట్టుకుని వెళ్తున్నారు. సో చూద్దాం ప్లేయింగ్ 11ని వీళ్ళు ఎట్లా ట్యాకిల్ చేస్తారు, ఏ ప్లేయర్ మీద ప్రెజర్ పడుతుంది, ఏ ప్లేయర్ మీద హార్ష్ కాల్ తీసుకుంటారో చూద్దాం. సో మోస్ట్ ప్రాబుల్లీ ఇదనమాట మన ఎస్ఆర్హెచ్ టీం యొక్క టీమ్ అనాలిసిస్ కానివ్వచ్చు, ప్లేయింగ్ 11 కానివ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏ టీం మీద చేస్తానో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను. అంటే ఏ టీం మీద టీమ్ అనాలిసిస్ చేస్తానో మీరు కింద గెస్ కొట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ కొట్టేసేయండి. అండ్ ఆల్సో మీ ప్లేయింగ్ 11 ఏంటి, ఎస్ఆర్హెచ్ టీం యొక్క మీ ప్లేయింగ్ 11 ఏంటో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీలాంటి, నాలాంటి, మనలాంటి క్రికెట్ లవర్స్ అందరికీ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.